కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని 43వ వార్డు రెవెన్యూ కాలనీలో విద్యుత్ తీగలకు చుట్టుకుపోయిన తెప్పతీగను తొలగించాలని విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై సిపిఎం పార్టీ నగర కార్యదర్శి టి రాముడు, వార్డు నాయకులు ఎం భాస్కర్, వి శంకర్, ఎస్ రోసయ్య, ఎం మదిలేటి, కె విక్రమ్, బి సన్న, నాగరాజు, మనోహర్లతో కలిసి పర్యటన చేసి పత్రికా ప్రకటన చేశారు. ఆ ప్రకటనకు స్పందించినటువంటి ట్రాన్స్కో ఎస్సీ ఉమాపతి వెంటనే స్పందిస్తూ అధికారులను, సిబ్బందిని ఆదేశించి 6 గంటలు శ్రమించి విద్యుత్ తీగలకున్న తెప్పతీగను తొలగించారు. ప్రజలకున్న ప్రమాదాన్ని గమనించి వెంటనే చర్యలు తీసుకుని విద్యుత్ తీగలకున్న తెప్పతీగలు తొలగించినందుకు ఎస్సీ ఉమాపతి, డిఈ నాగా ప్రసాద్, ఈఈ సంజీవరెడ్డి మరియు విద్యుత్ సిబ్బందికి, వర్కర్లకు సిపిఎం పార్టీ నగర కార్యదర్శి టి రాముడు ధన్యవాదాలు తెలియజేశారు. సమస్యను అధికారులకు దృష్టికి తీసుకుని వస్తే ఆ సమస్యను వెంటనే పరిష్కరించడం ప్రజలకు ఎంతో శ్రేయస్కరమని ఆ రకంగా ప్రయత్నించినటువంటి విద్యుత్ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తిప్పతీగలు తొలగిస్తున్నటువంటి ప్రాంతాన్ని తిరిగి టి రాముడు, సిపిఎం పార్టీ జిల్లా నాయకులు గురుశేఖర్, నగర నాయకులు భాస్కర్, మద్దిలేటి తదితరులు పరిశీలన చేసి అభినందనలు తెలియజేశారు. అల్లుకొని పోయి సంవత్సర కాలం అయింది, విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పేసి నిన్న పేపర్ ప్రకటన ఇవ్వడం జరిగింది. వెంటనే స్పందించి విద్యుత్ అధికారులు ఈ రాత్రి ఒక 3 గంటలు, అలాగే ఈ ఉదయము మొత్తము ఇక్కడ ఉండే తీగలకు పేరుకపోయిన తిప్పే తీగలు మొత్తం తొలగించినందుకు సిపిఎం పార్టీ తరఫున విద్యుత్ అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వెంటనే స్పందించి మన డిఈ గారు నాగప్రసాద్ గారు, అలాగే ఎస్సీ గారు ఉమాపతి సార్ గారు, అలాగే లైన్ ఇన్స్పెక్టరు, వర్కర్లందరూ చాలా శ్రమించి ఈ తిప్పతీగను తొలగించినారు. లేదంటే ప్రమాదం జరిగే పరిస్థితి ఉండేది. ఏమైనా కానీ వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నందుకు విద్యుత్ అధికారులకు, అలాగే సిబ్బందికి, వర్కర్లకు అందరికీ సిపిఎం పార్టీ నగర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.